వద్దన్నా హాయ్ చెప్పు మనోజ్. హాయ్. నోడు తనీష్ హాయ్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మేము అవోలూరుకి వెళ్ళామన్నమాట. అక్కడ నేను కొన్ని వీడియోస్ తీసాను, అవన్నీ కంబైన్ చేసి ఒక పెద్ద వ్లాగ్ లాగా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మా అవ్వోళ్ళ మాడి తోట అనమాట. ఇక్కడ ఆ రోజు మేము సాయంత్రం క్రికెట్ ఆడడానికి రెడీ చేశారు. ఇంకా మా అత్త, మా అమ్మ వాళ్ళందరూ పూలు కోస్తున్నారు అటు సైడు. మా చైత్రకి పూల జడ వేద్దాము అని చెప్పి, ఎందుకంటే ఆ రోజు చాలా పూలు వచ్చాయి, అందుకని పూల జడ వేద్దాం అనుకున్నారు. ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఈ మాడి తోటలో. ఇది మా చిట్టి చైత్ర. హాయ్ చెప్పు చైత్ర. హాయ్ గాయ్స్. అన్నాడు. బ్యాట్ సైజ్ అంత లేడు కానీ క్రికెట్ అయితే భలే ఆడుతున్నాడు. చూడండి ఈ చెట్లకి ఎన్ని ఉన్నాయో. చిన్న మామిడి గుండు మామిడికాయలు అంట మా చైత్ర చెప్తుంది. అవి గుండె మామిడికాయలు, ఈ అంటికాయలు, అంటి మామిడికాయలు. అడిగింది ఉండరా కాడ. ఇది మా ఆవు దూడ. చూడండి అందరూ, దీనికన్నీ పిద్దులే. అది మా ఎనుము, అది ఆడ మా తమ్ముడు. ఇది అబిత, అది ఇందు. హలో. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. మేము వచ్చినందుకు స్పెషల్గా మా అత్తిరాసాలు చేస్తుంది అనమాట మాకు. ఇంకా చైత్రకైతే పూల జడ వేసేసింది అమ్మ, అత్త, మేమందరం కలిసి వేసాము. చాలా అంటే చాలా టైం పట్టింది, కానీ భలే వచ్చింది. మా అమ్మ మాకు ఇంట్లో వేసింది, కానీ అక్కడ కనకాంబరాలు మధ్యలో పెట్టడం వల్ల చాలా బాగా వచ్చాయి. ఇంకా కాసేపు మా చైత్రకి ఫోటోషూట్ చేశాను అనమాట నేనైతే. వెదర్ అయితే సూపర్ ఉండింది ఆ రోజు. ఇంకా నేను అమ్మ కూడా ఫొటోస్ తీసుకున్నాము చైత్రతో. మా అమ్మ జడ వేసింది, మెమరీస్గా ఉంటాయి, తీసుకుందాం మనం కూడా అంటే తీసుకున్నాము. వెదర్ చూడండి ఎంత బాగుందో ఆ రోజు. ఇంకా చైత్ర వాళ్ళ అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ మా మామ పిల్లలు అన్నమాట. మధ్యలో ఉన్న వాళ్ళు చిన్న మామ పిల్లలు, అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద మామ పిల్లలు. ఇంకొకడు ఉంటాడు విష్ణు అని, వాడు మిస్ అయ్యాడు, వాడు కాలేజ్లో ఉన్నాడు. వీడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా కాసేపు ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, చైత్ర వాళ్ళ అమ్మ, మా అత్త. ఇది తర్వాత మేము కిందకి వెళ్ళేంతలకి సాయంత్రం 7 అట్లా అయింది. మా అత్త మళ్ళీ మా కోసం బజ్జీలు చేస్తుంది ఇక్కడ. ఇద్దరు అత్తలు ఏంటి అవన్నీ? అవన్నీ కోడిగుడ్లేనా? నాటుగుడ్లు. తీయలేదు ఇంతకు ముందు దీనికి పిల్లలు రా. లైట్ వేస్తే తెలుస్తుంది. మా కోడమ్మ ఏ రోజు చికెన్ అవుతుంది పాప. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను, తనీష్, పండు ఏరు చూడడానికి వెళ్ళాము. చాలా రోజులు అయింది అటు సైడ్ పోక అని చెప్పి వెళ్ళాము. మా తనీష్ ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు క్లీన్గా ఉంటే దేవుడు పెట్టుకోవాలి, బొట్లు నాగాలు అవి పెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? అది ఊరు చెప్పలా, ఇంకే తెలుసా? ఇదే కదా ఎవరు
చుక్క కూడా నీళ్ళు ఎవరా ఇదే అందులో కొండ అట్ట పోవాలి సగ్గా. మేము ఇంకా అచ్చంగాయలు ఆడుకుందామని చెప్పి కొన్ని రాళ్ళు అయితే తీసుకున్నాము అచ్చంగాయలు ఆడడానికి. ఇక్కడ మా పెద్దయ్య ఇవి గుండ్రాయిలు లాగా బాగున్నాయి అని చెప్పి ఇవి తీసుకొని వచ్చి ఇస్తున్నారు. బాగుంది. రుద్దుకునేది బాడీకి. బాడీకి రుద్దుకునేదానికి నీ అంటుందిరా, ఇది సరిపోతుందిలే నీకు ఇచ్చిన. మాకు అక్కడ హార్ట్ షేప్లో ఉన్న రాయి అయితే దొరికింది. మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి రాయిల్ని? చూసింటే కమెంట్ చేయండి. చూసారా? ఈ మాడి తోట మా ఇంటి వెనక పక్కే అనమాట. చిన్నప్పుడు అంతా మేము ఇక్కడే ఆడుకునే వాళ్ళం. కోతి కొమ్మ అవన్నీ ఇక్కడే ఆడుకునే వాళ్ళం. నాకు ట్రాక్టర్ రాదురా అంటే మా పెద్దన్న మనోజ్ వచ్చేసి ట్రాక్టర్ నేను నేర్పిస్తాను పదక అని అన్నాడు. నేర్పించాడు. నేను ఇంకా కాసేపు నడిపాను అనమాట ట్రాక్టర్ని. ఇంకా వీడియో తీసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.